బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు ఆయన అక్కడే గడపనున్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దానిపై పార్టీ నేతలతో సీఎం చర్చించనున్నారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. మహానాడు జరిగిన తీరుపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో నిర్వహించే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొని రాజధాని అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు షెడ్యూల్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో కేంద్ర కార్యాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. మధ్యాహ్నం వరకు 2 గంటల పాటు పార్టీ కార్యాలయంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాల మీద నేతలతోటి ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. కొత్త కమిటీలో ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి, జిల్లాల వారీగా పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉండాలి వంటి అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతోటి సమీక్షించబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారనుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయినటువంటి నేపథ్యంలో దాని నిర్వహణ, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో చర్చించబోతా ఉన్నారు. మహానాడులో తీసుకున్నటువంటి తీర్మానాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా పార్టీ నాయకత్వం దృష్టి సారించబోతా ఉంది. అలాగే సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. పూలే సమాజానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించనున్నారు. సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి కోసం పూలే చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రస్తావించే అవకాశం ఉంది. పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశాల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక సంస్థల ఎన్నికల వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలను మరింత సమర్థవంతంగా చేరవేయడం మీద పార్టీ, అలాగే ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమన్వయం పెంచే అంశాల మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం కార్యక్రమాలు ముగిసిన తర్వాత చంద్రబాబు తన అధికారిక కార్యక్రమాల మీద దృష్టి పెట్టబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు క్యాంపు కార్యాలయంలో నిర్వహించే సిఆర్డీ అథారిటీ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమావేశం రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలకు వేదిక కాబోతా ఉంది. సిఆర్డీ సమావేశంలో రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, పనులు, రహదారులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, భూ వినియోగ ప్రణాళికలు వంటి అంశాల మీద సమీక్ష జరగబోతా ఉంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించబోతా ఉన్నారు. రాజధాని అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయటం, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచడం, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి అంశాల మీద కూడా సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, సిఆర్డీ ప్రతినిధులు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఒకవైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలతోటి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడపబోతా ఉన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రాజధాని అభివృద్ధి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ రోజు కీలక సమావేశాల్లో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.